హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు కెనడాలో ఉండే ఇల్లు చూపిస్తానండి. మెయిన్ రోడ్ మీద ఉండే ఇల్లు. అంటే కెనడాలో అంటే టొరంటోలో ఉండే ఇల్లు. మన హైదరాబాద్ అనగానే నాంపల్లి, కూకట్పల్లి, చిక్కటపల్లి ఉంటాయి కదా, అట్లనే ఇది కూడా టొరంటోలో ఉండే ఇల్లు. ఇవన్నీ లోపల సైడ్ ఉండేవండి. అవి మెయిన్ రోడ్డు, ఈ లోపల ఉండేవి. ఇవి కూడా మందారం చెట్లు కలర్లుగా వీళ్ళు వేసుకుంటారు. భలే బాగున్నాయండి, అసలు గ్రీనరీ అంతా భలే ఉంటుంది. వీళ్ళు మన ఇండియాలో లాగానే మంచిగా గార్డెన్ పెంచుతూ ఉన్నారు. చాలా బాగుంది, ఒక పక్షి ఉన్నట్టుగా డెకరేషన్లు అవన్నీ భలే చేశారు అసలు. ఏమేమో చెట్లు వేసుకున్నారు, అవన్నీ వాళ్ళకి ఉపయోగపడేటివి. మనకైతే మనం వెరైటీలు వేసుకుంటాం, వాళ్ళ ఇక్కడ ఉండే వెరైటీలు వాళ్ళు వేసుకున్నారు. ఇలా ప్రహరీ గోడలు ఇట్లా కట్టుకుంటారండి చెక్కలతో వీళ్ళు. కొంతమంది అసలు ఇవి కూడా కట్టుకోరు, మామూలుగా వదిలేస్తారు. కార్లు ఎవరింటి ముందు వాళ్ళు అట్లా పెట్టేసుకుంటారు. గరాచీలు రోడ్డు మీద కూడా పెడతారు, గరాచీలు ఉంటాయి. అది చలికాలం అయితే మంచు కురుస్తూ ఉంటే పాడైపోతాయని లోపల పెట్టుకుంటారు. ఈ టైంలో మాత్రం ఇట్లా సమ్మర్ కాబట్టి ఇట్లా బయట పెట్టేసుకున్నారు. అవతల సైడు అట్లా ప్రహరీ గోడలు ఏమీ లేదు, మామూలుగా ఓపెన్గా ఉంటుంది, అట్లా ఇల్లు కట్టేసుకుంటారు. అలానే ఉంటుంది. ఇంకా ఇవి డస్ట్బిన్లు ఎవరింటి ముందు వాళ్ళకి అట్లా పెడతారు. అట్లా ట్రాష్ అందులో వేస్తారు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇండివిజువల్కి అయితే ఇట్లుంటుంది. అదే అపార్ట్మెంట్లలో అయితే లిఫ్ట్ పక్కన అట్లా ట్రాష్ పెడతారు, దాంట్లో తీసుకెళ్ళి వాళ్ళు వేసుకుంటారు. ప్రశాంతమైన వాతావరణం అండి, ఇటు సైడ్ అసలు ఏమీ రావు. ఆ ఇళ్ళ వాళ్ళ వరకే వెళ్తూ ఉంటారు, మంచిగా ఉంటుంది అసలు. ఆ చెట్లు కూడా భలే వెరైటీగా ఉంటాయి అసలు, షేపులు భలే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమ్మకండి. బాయ్.